या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ నా సొంత మాటలు కానీ ఏ ఒక్కటి మీరు వినలేరు. కేవలము శాస్త్రం ఏదైతే చెబుతున్నదో అదే మనం చెప్తాము. దానికోసం అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. మరి మిగతా విషయాలన్నీ నేను ఇందులో కలపను, అవి చెప్పరు రాదు కూడా నాకు. ఓకేనండి. కుంభరాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలోనే రాహు. జన్మంలో రాహు అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదండి. అంచేత ఈయన ప్రవర్తన బాగుండదు, ఆలోచన బాగుండదు, క్రిమికీటకాదుల వల్ల ఇబ్బందులు. అంటే క్రిమికీటాలు అంటే తేళ్ళు, జర్రులు, ఇట్లా బల్లులు, ఇట్లాంటి దోమలు, వీటి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మన ఆలోచన బాగుండదు, మన ప్రవర్తన బాగుండదు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది రాహు వల్ల. ఇక ద్వితీయంలో శని వలన కుటుంబంలో కలతలు, ధనాదాయం తగ్గటం, మాటలో కఠినత్వం పెరగటం, తద్వారా అందరూ ఎదరవారు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎదరవారు కావచ్చు, వాళ్ళందరూ కూడా బాధపడటం. ఈ విధమైన పరిస్థితి అంతా శని ద్వితీయ స్థానంలో ఉండి కల్పిస్తూ ఉంటారు. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకోవాలంటే 6వ స్థానం అయినటువంటి కర్కాటకంలో ఒక 6 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అదేంటంటే అతిచారం వల్ల వచ్చి 6 రోజులు ఉంటారు. అతిచారం 6 రోజుల తర్వాత పూర్తి అయిపోయి ఆయన ఉండవలసినటువంటి 5వ స్థానం అయినటువంటి మిథునంలో 25 రోజులంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి 6 రోజులు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు, కొంచెం అనారోగ్యాలు, రుణాలు, అప్పుల బాధలు ఇవన్నీ బాధిస్తే 5వ స్థానంలోకి వచ్చాక మాత్రం పిల్లల మీద అంటే సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు బాగా చదువుకోవటం, అలాగే మనం ఆశించిన కంటే ఎక్కువగా వాళ్ళు చదవగలగటము, మంచి సంతోషకరంగా వాళ్ళు ఉండటము, వాళ్ళ చదువు బాగా సాగటము, మంచి విషయాలు తెలివితేటలుగా ఉండటం, మంచి స్నేహాలు చేయటం, ఇవన్నీ కూడా మనకి 5వ స్థానంలో ఉన్నప్పుడు గురువు 25 రోజులు మనకు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ 7వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుందండి. ఇక్కడ కేతుగ్రహ సంచారం అంత 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన పొరపచాలు రావటము, అలాగే భాగస్వామ్యుల ఇద్దరి మధ్యన కూడా ఏకాభిప్రాయం లేకపోవటం లాంటి ఫలితాలన్నీ ఉండి, ఆ ఏకాభిప్రాయం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు, అంటే ఏ వ్యాపారం భాగస్వామ్యంలో చేస్తున్నారో ఆ వ్యాపారమో ఆ వృత్తో ఏదో అది కొంచెం వెనకబడటము లాంటి ఫలితాలన్నీ గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇకపోతే భాగ్య, దశమ, ఏకాదశ 3 స్థానాలలో గురువు యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో బుధుడు యోగా ఒక 6 రోజుల పాటు సంచరిస్తున్నారు. అక్కడ మాత్రం మంచి ఫలితాలను ఇవ్వజాలరు. వాహన సౌఖ్యం ఉండదు, దైవం మీద భక్తి నిలబడదు, అలాగే ఏదైనా గుడికి గోపురానికి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. ఈ విధమైన పరిస్థితులన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇకపోతే దశమ స్థానంలో ఒక 24 రోజులు, ఒకే ఒక్క రోజు మాత్రం ఏకాదశి స్థానంలో. ఈ దశమ ఏకాదశి స్థానాలు కలిపి 25 రోజులండి. ఈ 25 రోజులు మాత్రం మీకు దశమ ఏకాదశ స్థానాలలో ఉన్న కారణంగా ఆయన మీకు వృత్తిపరంగాను ఆర్థికంగాను చాలా 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 మీకు సహకరిస్తారు బుధ భగవానుడు. ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ ఏకాదశ 2 స్థానాల్లో ఆయన యొక్క సంచారం. ఈ విధంగా ఇక్కడ ఎలా అయితే బుధుడు దశమ ఏకాదశ స్థానాలలో 25 రోజులు సహకరిస్తున్నాడు, ఈయన ఈ దశమ ఏకాదశ స్థానాల్లో 31 రోజులు సంచరిస్తున్నారు సూర్యభగవానుడు. ఇక్కడ
రెండు చోట్ల కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తున్నారు. దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి ఎదుగుదల, ఒకవేళ ప్రమోషన్ రావటము, లేకపోతే లాభాలు ఎక్కువ రావటము, అలాగే మీ యొక్క మేనేజ్మెంట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయటము, అంటే మిమ్మల్ని మెచ్చుకోవటము లాంటి పనులన్నీ జరుగుతాయి. లాభాలు ఉంటాయి. అదేవిధంగా లాభస్థానంలో సంచరించే 15 రోజులు కూడా మీకు ఆర్థిక పరమైనటువంటి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభపడటము లాంటివన్నీ మనకి సూర్య భగవానుడి వల్ల జరుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, వ్యవసాయదారులైనా ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి. వాళ్ళందరికీ కూడా సూర్య భగవానుడు పూర్తిగా అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు, అందులో సందేహం లేదు. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో మీకు 7 రోజులు మాత్రం, ఇక్కడ దశమ స్థానంలో 7 రోజులు కుజుని యొక్క సంచారం వృత్తిపరమైన చిన్నపాటి ఆటంకాలు కలిగించగలడు. కానీ మరలా ఆయన ఏకాదశి స్థానంలో 24 రోజులు ఉంటున్నారు. ఆయన కూడా మీకు మరలా ధనాన్ని ప్రవాహంలాగా ముందుకు పారిస్తారు. మీకు ధనానికి లోటు లేకుండా ఇక్కడ బుధుడు అలాగే చేస్తున్నాడు. రవి కూడా మనకి సగం రోజులు మంచి ఆర్థికంగా మీకు బలపడడానికి ఉపయోగపడుతున్నారు. అలాగే కుజుడు కూడా 24 రోజులు, అంటే సుమారుగా 4 రోజులు ఆయన ఉపయోగపడుతున్నారు. అలాగే ఈ శుక్ర భగవానుడు కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో 20 రోజులు వృత్తిపరమైన ఎదుగుదల, 11 రోజుల పాటు లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి ధనానికి ఏమాత్రము లోటు లేకుండా ధనాన్ని ఇక్కడ 11వ స్థానంలో ఉన్నటువంటి బుధ, రవి, కుజ, శుక్రులు నలుగురు కూడా మీకు మంచి ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఆర్థికంగా, మానసికంగా, అటు సంతాన విషయంలో చక్కటి ఫలితాలన్నీ ఉన్న కారణంగా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. మిగతా గ్రహాల కంటే మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ వీరికి 2 గ్రహాలు పూర్తిగా లాభం సహకరిస్తూ ఉన్నాయి. 3 గ్రహాలు పాక్షికంగా సహకరిస్తూ ఉన్న కారణంగా వీరికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కాబట్టి వీరు కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంది కాబట్టి మీరు తప్పకుండా రోజు 2 నిమిషాల పాటు ఆ నవగ్రహ స్తోత్రం చేసుకోండి. అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి, అందులో సందేహం లేదు. శుభం.